లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము 22వ కీర్తన 10వ వచనాన్ని చూసుకుందాం. గర్భవాస అయినది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ 22వ కీర్తన దావీదు మహారాజు రాసినాడండి. నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టినావు? నేను మొరపెడతా ఉన్నాను, నీవు నా ప్రార్థన ఎందుకు అంగీకరించట్లేదు? నేను ఎంతో కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, నీవెందుకు నన్ను ఆదుకోవట్లేదని పాడిన కీర్తన అండి ఇది. హల్లెలూయా. మరి దావీదు మహారాజుకే కష్టాలు తప్పనప్పుడు మనకు తప్పుతాయండి? దేవుని హృదయానుసారుడు, ఎంతో మంచి వ్యక్తి, యథార్థమైన వ్యక్తి, దేవుని కోసం సాక్షిగా జీవించిన వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తి ఎన్నో కష్టాల గుండా వెళ్తున్నాడు. రాజుగా ఉన్నా సరే ఎన్నో శ్రమలు ఉన్నాయండి. కొంతమంది అనుకుంటారు బాగా డబ్బు ఉంటే కష్టాలు ఉండవండి, లేదంటే బాగా ఉన్నతమైన స్థితిలో ఉంటే బాధలు ఉండయండి అనుకుంటున్నారు. నీకు ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా కొన్ని కష్టాలు తప్పవు. అందుకనే దేవుడు నీకు కావాలి. పేదవాడైనా, ధనికుడైనా, ఆరోగ్యం గల వ్యక్తి అయినా, మహాజ్ఞానైనా, ఒకవేళ ప్రపంచ కుబేరుడైనా సరే నీకు దేవుడు కావాలి. కొన్ని సమస్యలకు పరిష్కారం లేదండి లోకంలో, కొన్ని అనారోగ్యాలకు మెడిసిన్ లేదండి. అది కేవలం దేవుడే స్వస్థపరచగలడు, దేవుడే ఆ సమస్య నుండి విడిపించగలడు, దేవుడే ఆ కుటుంబంలో ఉన్న గొడవలను సాల్వ్ చేయగలడు. నీవు యేసయ్య దగ్గరికి రావాలి. ప్రభువా నాకు సహాయం చేయని దావీదులాగా మొరపెట్టాలండి. దావీదు మొరపెడతా ఉన్నాడు, ప్రభువా నా దేవుడవు నీవే, గర్భవాసి అయినది మొదలుకొని, గర్భంలో పిండంగా ఉన్నది మొదలుకొని నీవే నా దేవుడవు, నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఎంత చక్కటి మాట అండి. దేవుని మీద కంప్లీట్గా ఆధారపడుతున్నారు. నీవు ఈ విధంగా ఆధారపడాలి. ఒక అడుగు లోకంలో, ఒకవైపు దేవుని మీద వెయ్యొద్దండి. కంప్లీట్గా దేవుని మీద ఆధారపడు. మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యి, కన్నీటి ప్రార్థన చెయ్యి, ఉపవసించి ప్రార్థన చెయ్యి. దేవా నీవే